హాయ్ హలో వెల్కమ్ టు భువిక టీవీ. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో మనం కాల్ నొప్పి గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. చాలామంది చాలాసార్లు నన్ను అడిగిన ప్రశ్న ఇది, నిద్రలో కాళ్ళు ఎందుకు పట్టుకుంటాయి? సో అవి ఎందుకు పట్టుకుంటాయి, సో అది పట్టుకుంటే ఏం చేయాలి, సో దానికి శాశ్వత పరిష్కారం ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో వీడియోని ఎండ్ వరకు డాక్టర్ కేపీ మోత్రాల్ నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భువిక ఫిజియోథెరపీ క్లినిక్ రాయ్. చాలా మంది మన వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేయకున్నట్టే వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. వీడియో వచ్చేసి మనది లెగ్ క్రాంప్స్ గురించి. చాలా మందికి వాళ్ళు నిద్రపోతున్న సమయంలో కాళ్ళు కండరాలు అనేది పట్టేసుకుంటాయి అన్నమాట. అంటే సో ఈ భాగంలో అంటే కాళ్ళు మోకాలి కింద భాగంలో అలాగే మోకాలు పై భాగంలో కూడా కండ అనేది పట్టేయడం జరుగుతుంది. సో అది ఎందుకు పట్టుకుంటుంది? సో దానికి మెయిన్ రీజన్ వచ్చేసి చాలామంది హీట్ అన్న ప్రదేశంలో వర్క్ చేస్తారు చూడండి, వాళ్ళలో ఎక్కువ కనపడుతుంది. అలా ఇంకోటి ఏజ్ రిలేటెడ్గా కూడా ఈ సమస్య రావడం జరుగుతుంది. ఇంకోటి ప్రెగ్నెన్సీ సమయాల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా బాడీలో వాటర్ కంటెంట్ తక్కువైనప్పుడు అలాగే సోడియం లెవెల్స్ కూడా మన బాడీలో తక్కువైనప్పుడు మనకి మజిల్ క్రాంప్స్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారో అంటే జిమ్కి వెళ్ళి ఎక్కువసేపు ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళలో కూడా ఈ మజిల్ క్రాంప్స్ అనేది ఎక్కువగా కనబడుతుంటాయి. సో దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చా? చేయొచ్చు. మనం ఫ్యూచర్లో దీని బారిన నుంచి మనం పూర్తిగా మనం కోలుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తే, ఏ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారనేది నేను చెప్తాను. సో వీడియో అనేది చాలా యూస్ఫుల్. ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతుంటారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్. మీరు ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ ప్రాబ్లంతో ఎవరు బాధపడుతున్నారో వాళ్ళ దగ్గరికి ఈ వీడియో అనేది చేరుతుంది. సో వీడియోని లైక్ చేసిన తర్వాతే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్సర్సైజ్ వచ్చేసి కాఫ్ మజిల్ స్ట్రెచ్. దానికి కావాల్సింది వచ్చేసి మనకి ఒక టవాల్ కావాలి. సో ఇప్పుడు నేను ఎలా వేసుకుంటున్నానో సో అలా ఈ టవల్ని వచ్చేసి మీరు మీ యాంకిల్కి వేసుకోవాలన్నమాట. మీరు టవల్ యాంకిల్కి వేసుకున్న తర్వాత సో ఈ టవల్తో వచ్చేసి మీ యాంకిల్ వచ్చేసి మీ సైడ్కి ఇట్లా లాక్కోవాలి. సో ఇలా లాక్కున్నప్పుడు మీరు 20 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. సో 20 సెకండ్స్ హోల్డ్ అంటే 20 టైమ్స్ కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మళ్ళీ రిలాక్స్, మళ్ళీ అగైన్ మళ్ళీ స్ట్రెచ్ చేయాలి, మళ్ళీ 20 సెకండ్స్ హోల్డ్ అనమాట. సో ఇలా మీరు 20 టైమ్స్ చేయాలి. సో మీకు ఒక లెగ్లో ఉంటే ఒక లెగ్ చేయండి, బోత్ లెగ్స్లో ఉంటే బోత్ లెగ్స్లో చేయండి. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్. కొంతమందికి వచ్చేసి ఇక్కడ ఈ కాఫ్ మజిల్ పట్టుకుంటుంది, ఇంకొంతమందికి వచ్చేసి హ్యామ్స్ట్రింగ్ కూడా పట్టుకుంటుంది అనమాట. సో మీరు ఈ ఎక్సర్సైజ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో సేమ్ ఇప్పుడు ఇందాక ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎలా కూర్చున్నామో అలానే కూర్చోవాలి. మన యాంకిల్ ఉంది కదా, మన సైడ్కి అనుకొని జస్ట్ మీరు ముందుకి బెండ్ అవ్వాలి అంతే. సో మీరు ఇలా ముందుకి బెండ్ అయిన తర్వాత ఒక 20 కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మళ్ళీ రిటర్న్. సో ఇలా మీరు 20 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ రిలాక్స్ అయిపోవాలి. అలా మీరు 20 టైమ్స్ చేయాలన్నమాట. మళ్ళీ అగైన్ ఇట్లా 1 2 ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా
మీరు మళ్ళీ హోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన యాంకిల్ ఉంది కదా, మన ఫేస్ సైడ్కి ఇలా లాక్కోవాలన్నమాట. అలా లాక్కుంటేనే మీకు ఈ కాఫ్ మజిల్, ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్ కూడా స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా మీరు 20 రిపిటేషన్ చేయాలి. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అనమాట బై లేయింగ్. సో ఇప్పుడు నేను ఎలా చేస్తానో అలా మీరు చేసుకోవాలి. అంటే ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి పడుకొని చేయాలన్నమాట. దానికి కావాల్సింది మనకు ఒక టవల్ కావాలి. సో ఇలా పడుకొని ఇలా మన లెగ్ ఉంది కదా, దీన్ని ఇలా టవల్కి వేసుకొని మన వైపుకి పైన లాక్కోవాలన్నమాట. సో ఇలా లాక్కున్న తర్వాత 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రిలాక్స్. మళ్ళీ వైపు 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రిలాక్స్. ఇది 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 20 రిపిటేషన్స్ చేయాల్సి వచ్చేసి కాఫ్ మజిల్ స్ట్రెచ్ అనమాట. సో వాల్కి, సో మీకు వాల్కి దాన్ని ఇంపడేసి, సో మీకు ఈ లెగ్ మీకు ప్రాబ్లం ఉంటే సో దీన్ని ఇలా ముందుకు పెట్టేసి జస్ట్ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్ బెండ్ అయ్యి 10 కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5. మళ్ళీ రిలీజ్. మళ్ళీ 1 2 3 4 5. మళ్ళీ రిలీజ్. ఈ ఎక్సర్సైజ్ని మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా కాఫ్ మజిల్ స్ట్రెచ్ అనమాట. సో ఎఫెక్ట్ ఉన్నది. సో మీకు ప్రాబ్లం ఉన్న లెగ్ ఇలా పెట్టేసి, సో ప్రాబ్లం లేని లెగ్ని ముందుకు పెట్టేసి జస్ట్ ముందుకి బెండ్ అవ్వాలన్నమాట. సో ఇలా బెండ్ అవుతే మనకు ఇక్కడ మనకి కాఫ్లో మనకి స్ట్రెచ్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా మీరు 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 20 రిపిటేషన్స్ చేయాలి. సో ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రిలీజ్. సో ఈ ఎక్సర్సైజెస్ కూడా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి కదా. ఈ ఎక్సర్సైజెస్ అన్ని మీరు రెగ్యులర్గా 3 months చేసుకోవాలి. చేసుకుంటే మీకున్న ఈ సమస్య అనేది క్లియర్గా తొలగిపోతుంది. సో అలాగే ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.